వరకు మనం మార్చి చదువుతాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా గట్టిగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ధర్మపోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కుండలకు వెళ్ళి ధర్మపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు కట్టడా సాగించింది. తర్వాత మీ గోవుల వెళ్ళని వారు అనగా ప్రతిగా సరే. యోకోషువ 2వ అధ్యాయము 17వ వచనం చూడండి, వినండి. యోకోషువ 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చేవారు కనుక మేము మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమవుతున్నట్లు పంతొమ్మిదవ వచనం. యెహోషువ 2:9 నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణములు తానే ఉత్తరవాలి. మేము నిర్దోషమవుతుము. అయితే నీ ఇంట ఎవరికే కానీ ఏ అపాయమైనను తగిన ఎడదా దానికి మేమే ఉత్తరవాదము. 21 అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగుగాక అని చెప్పి వారిని వెళ్ళనన్నది. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ పొగరు ద్వారము కిటికీకి కట్టెను. ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువతో వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పింది. సో ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనం స్టార్ట్ చేసినాం. సో రాహాబు అంటే ఆమె అంతకు ముందు వేగుల వారిని కలవకన్నా ముందు, లేకపోతే యెహోవాను గురించి వినకన్నా ముందు ఆమె జీవితం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఆమె లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోయింది అనే సంగతి మనము చూసినాము. దాని తర్వాత పోయిన వారు ఏం చూసినాము, ఈ యొక్క వేగుల వారు కొన్ని మంచి పనులు చేసినారు. అంటే వేగుల వారు వాళ్ళకి ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఏమై అనేది కూడా మనం చూసినాం. సరే, దీన్నే ఆధారం చేసుకొని మొన్న ఆదివారం రోజు మధ్యాహ్నం వేయ వచ్చినారు. సో ఆరాధన వర్తమానం కూడా కరుముట అనే మాట మీద కొన్ని సంగతులు మనం చూసినాం. దాని తర్వాత మొన్న ఆరాధనలోనే 2వ వర్తమానంలో ఏం చూసినాము, రాజుగారు చేసిన తప్పు ఏంటి. సో ఈ యెహోషువ 2వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు, లేకపోతే యెహోషువ 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఏంటండి, యెహోషువ 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు చేసిన పనులు ఏంటి అనే సంగతులు మనం నిదానంగా చూస్తూ వస్తున్నాం. సరే, ఈరోజు ఏం చేద్దామంటే తరుము వారు అంటే రాజుగారి యొక్క మనుషులు. ఈ మనుషులు వాళ్ళ యొక్క ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పు, లేకపోతే వాళ్ళ యొక్క పనితనం, వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా ఈరోజు దేవుడు మనకు ఏం నేర్పించబోతున్నాడు అనే సంగతులు కొన్ని చూసి మనము ఈ యొక్క కూర్చొని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఈ యొక్క తరుము వారు 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. అతడు నీ యొక్కకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా. సో ఎరికో రాజుగారికి ఆ యొక్క సంగతి అనేది తెలిసిపోయింది. మనకు మొన్న బలవర్తమానంలో ఏం చూసినాము, ఒక రాజు కనుక ఆయన పైకి ఎవరైనా యుద్ధానికి వస్తున్నారు అని అంటే ఆ యుద్ధానికి వచ్చే వాళ్ళు ఎంత సరే, ఆ వ్యక్తి 20,000 మందితో వస్తున్నాడు అనుకోండి. 20,000 మందితో వస్తే నా దగ్గర 10,000 మందే ఉన్నారు సైనికులు. మరి ఈ 10,000 మంది సైనికులతో నేను ఆ 20,000 మందిని ఎదుర్కొనా వాళ్ళతో
ఫైట్ చేసే కెపాసిటీ నాకు ఉందా లేదా, సామర్థ్యం నాకు ఉందా లేదా అనే సంగతి చూసుకొని ఆయన పరీక్షించుకొని ఏం చేస్తాడో ముందే రాయబారం పంపించేస్తాడు. కాంప్రమైజ్, మన ఇద్దరము కాంప్రమైజ్ అయిపోదాము, ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు. నీ సైనికులు కానీ నా సైనికులు కానీ, నీ రాజ్యం కానీ నా రాజ్యం కానీ ఎలాంటి రక్తం చిందించడానికి వీలు లేదు, ఎవరి ప్రాణాలు కూడా పోవడానికి వీలు లేదు, ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు, నాకు అంత సామర్థ్యం లేదు బాబు, దయచేసి మనం కాంప్రమైజ్ అయిపోదాము అని ఆ వ్యక్తి కాంప్రమైజ్ అవుతాడు అనమాట. ఒక సువార్తలో ఆ యొక్క మాటలు మనం చూసినాం. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రాజు గారు ఎట్లయినా సరే కాంప్రమైజ్ అవ్వట్లేదు. రాహాబు ఆల్రెడీ చెప్పింది, యెహోవా గురించి మేము విన్నాము, ఆయన ఎర్ర సముద్రాన్ని ఎట్లా పాయలుగా చేసినాడు, లేకపోతే దాని తర్వాత ఫరో రాజుని ఏ విధంగా ఆయన నాశనం చేసినాడు, ఐగుప్తులో ఎటువంటి అద్భుతాలు చేసినాడు అవన్నీ మేము విన్నాం. విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరి గుండెలు విన్నారు, అందరి గుండెలు కరిగిపోయినాయి. అయినా సరే ఈ యొక్క రాజుగారి గుండె మాత్రం కరగదు. ఆయన కఠిన హృదయం అంటనే ఉన్నది. ఫరో లాంటి హృదయం, యెహోవా మాట వినడానికి యెహోవా ఎవడు? మోషేతో అన్నాడు. ఫరో మోషేతో ఏమన్నాడంటే, నేను యెహోవా మాట విని ఈ ప్రజలను వదిలేయడానికి యెహోవా ఎవడు అని అన్నాడు. సో అటువంటి కఠినమైన హృదయము నీకు నాకు కనుక ఉంటే ఎంతో గొప్ప ప్రాణ నష్టం అనేది జరుగుతుంది అనే సంగతి మనము చూసినాం. సరే, ఇప్పుడు ఆ కఠిన హృదయుడైన రాజుగారి దగ్గర మనం పనిచేస్తున్నారు. కొద్దిమంది సైనికులు పనిచేస్తున్నారు. ఆ రాజుగారి దగ్గర సైనికులు మామూలుగా సైనికుల యొక్క లక్షణం ఏంటి అంటే రాజుగారు ఏం చెప్తే అది చేయాలి. రాజుగారి ఆజ్ఞ మాత్రం మీరకూడదు. రాజుగారి ఆజ్ఞ లేకపోతే నా యజమానుని ఆజ్ఞ మీరకూడదు. సరే, ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనం చూద్దాము. ఆయన మొదటి సమూయేలు 25:14 ఈ యెరికో రాజు యొక్క మనుషులు చేసిన తప్పు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క లూప్ హోల్స్ ఏంటి అనేది మనం చూడడానికి ప్రయత్నిస్తే మొదటి సమూయేలు 25:14 చూడండి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబిగయీలుతో ఇట్లనెను. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను. అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, యజమానుడు ఉన్నాడు అండ్ ఆ యజమానుడి కింద పనిచేసే పనులు కూడా ఉన్నాడు. అర్థమవుతుందా? యజమానుడు కూడా ఉన్నాడు, ఆ యజమానుడి కింద పనిచేసే పని ఆయన కూడా ఉన్నాడు. ఇప్పుడు యజమానుని యొక్క అంటే నా యజమానుని యొక్క ప్రవర్తన ఎట్లా ఉన్నది, నా బాస్ లేకపోతే నా మేనేజర్, నా పై అధికారి, నా రాజుగారి ప్రవర్తన ఎట్లుంది అని, నాకు జీవితం ఇచ్చినటువంటి ప్రవర్తన ఎట్లున్నది, ఎటువంటి వ్యక్తి కింద నేను పనిచేస్తున్నాను. చదవండి. అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. నేను పొలంలో వారి మధ్యన సంచరించుచున్నంత సేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంత సేపు మా రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారంగా ఉండేది. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు ఓ పనికి మారిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అని. పనికి మాలిన యజమానుని కింద పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క యెరికో రాజు ఎలాంటి వాడు అంటే, ఎలాంటి రాజు కింద మేము పనిచేస్తున్నాము అనే అవగాహన ఈ యొక్క మనలో రావాలి యాక్చువల్లీ. ఎందుకంటే యెహోవా ఎటువంటి అద్భుత కార్యాలు చేసినాడో వాళ్ళందరూ విన్నారు. ఆ యెరికో ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా విన్నారు. అక్కడ రాహాబు ఆల్రెడీ చెప్పేసింది, విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ అందరి గుండెలు కరిగిపోయినాయి. ఇంత అద్భుత కార్యాలు, ఇంత సూచక క్రియలు, అసలు ఏ నాడు కూడా ఓటని ఎరగని రాజులు, అటువంటి రాజులని ఈ దేవుడు సర్వనాశనం చేసేసినాడు. విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటే వీళ్ళు యాక్చువల్లీ ఏమి అంటే, ఇటువంటి సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమి అంటే ప్రజలతో కాంప్రమైజ్ అయిపోయి ఉండాలి. కానీ వీళ్ళంతా మా రాజుగారు ఏది చెప్తే అది చేస్తాం అన్నట్టే ఉంది కదా. ఇక్కడ చూడండి, నాబాలు ఇంట్లో పనిచేసేట ఆయన చూడు,
దావీదు అరణ్యంలో 14 వచనం చదువుతున్నాయి. 25, 14 మొదటి సమూయేలు 25:14. దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. నిజంగా ఈ యొక్క పనిపాటు చేసిన పని నిజంగా ఎంత మంచి పని అంటే, నా యజమానుడు ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాత ఇటువంటి యజమానుడి దగ్గర నేను ఎందుకు పనిచేస్తున్నాను అని బహుశా ఆలోచన ఇట్లా ఆయన వచ్చిందేమో. వచ్చిన వెంటనే ఈయన ఏం చేసినాడంటే ఆ యజమానుడు భార్య చూడండి. అయితే మా 17వ వచనం, అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయని ఉద్దేశించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహుజాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. పనికి మాలిన యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడు. సో ఈ అవగాహన మనకు ఉంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. ఈ యొక్క ఎరికో రాజు కింద పనిచేసే ఈ పని వాళ్ళకి కనుక ఈ అవగాహన ఉండింటే బహుశా వాళ్ళు ఆ పని మానేసి వీళ్ళతోనే వచ్చి ఉంటున్నాడేమో. వాళ్ళకి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ బహుశా జరగకూడదు. ఇప్పుడు అన్నిగడే చూడండి ఏం చెప్తుందో. 25వ వచనం, 25, 25 మొదటి సమూయేలు. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. 3 విషయాలు వచ్చినాయండి. ఒకటి కఠినుడు, రెండవది బహు పనికి మాలిన వాడు. ఇప్పుడు బాల్యమే చెప్తున్నాడు దుష్టుడు, యజమానుడు దుష్టుడు. ఈ లక్షణాలన్నీ కూడా ఎరికో రాజుగారికి ఉన్నాయండి. అటువంటి రాజుగారి కింద మేము పనిచేస్తున్నాము. దుష్టుడైన ఈ నాబాలు మాటలను లక్ష్య పెట్టవద్దు. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. కాబట్టి నా యొక్క సంఘంలో కనుక ఎవరైనా ఇట్లా దుష్టుగా ఉన్నారు, మోటుతనంగా ఉన్నారు. మోటుతనం అంటే మొద్దు అంటారు కదా, మొద్దు. అంటే ఎంత మంచి ఎగ్జాంపుల్స్ తీసి చెప్పినా, ఎంత మంచి ఉదాహరణ తీసి చెప్పినా కూడా వాక్యం అర్థం కాదు. అది వాక్యం లోపలికి పోదన్నమాట. అంతటి దుష్టులు అనేవాళ్ళు సంఘంలో ఉంటారు. అంత మొద్దులు, పూర్తిగా మొద్దులు అన్నమాట. అంతటి మొద్దులు సంఘంలో ఉంటే మరి వాళ్ళకు వాక్యం అర్థం కానప్పుడు ఎటువంటి పరిస్థితి? వాక్యం అర్థం కాకపోతే ఇంకా ఏమి అంటే చాలా ఘోరంగా అది ఉంటుంది. సో కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఇంకొక వచనం చూడండి. కీర్తన 146. ఈ యొక్క ఎరికో రాజు యొక్క మనుషులు వాళ్ళ యొక్క రెండో లక్షణం, అంటే వాళ్ళు చేసిన రెండో తప్పు. కీర్తన 146:3. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ కింగ్. మా రాజుగారు ఏం చెప్తే అదే కరెక్ట్. మేము రాజుగారి మాటనే వింటాము. మమ్మల్ని రాజుగారే కాపాడతారు, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఈ రాజుగారే కాపాడతారని కంప్లీట్లీ. ఇంకా రాజుగారు ఒకవేళ రాజుగారి కనుక వాడిని పోయి కొట్టిరా అనంటే నేను కొట్టొస్తాను, వాడిని పోయి చంపిరా అనంటే నేను చంపేస్తాను. రాజుగారు ఎవరితో చంపేసి ఆ యొక్క నేరాన్ని నీ మీద వేసుకోవాలంటే ఎవరు నేను వేసుకుంటాను. మరోసారి చదవం అదే మాట. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. 118వ కీర్తన 9వ వచనం. 118:9. రాజులను నమ్ముకొనుట కంటే ఇది వీళ్ళు చేసిన రెండో తప్పు ఇది. రాజుగారు అంటే నా యజమానుడు ఎలాంటి వాడో తెలుసుకున్నా అతని దగ్గర నుండి పారిపోకుండా, లేకపోతే అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకైనా వెళ్ళి చెప్పకుండా వీళ్ళు ఏం చేసినారంటే గమనం కూర్చున్నారు, వాళ్ళే చూసుకుంటారని అనుకున్నారు. సంఘంలో కూడా ఇట్లనే ఉంటుంది. కొన్ని పర్యాయాలు నాకు ఎందుకు వచ్చింది, నేను ఎందుకు చెయ్యాలి అంటే ఎవరైనా కొత్తగా వచ్చినారు, నేను గమనించి మొన్న సండే రోజు కొత్తగా వచ్చినారు మా దగ్గర. వాళ్ళు మన పాట కాకుండా
వేరే యూట్యూబ్లో వచ్చిన పాట పాడి వెళ్ళిపోయింది, నాకు వినబడ్డది. నేను కూడా మర్చిపోయినాను యాక్చువల్లీ. ఎవరైనా కొత్తగా వస్తే ముందుకు రండి ఆ మాట చెప్పడం మర్చిపోయినాను. మరి వాళ్ళని ఎవరైనా చూసినారో గమనించినారో లేకపోతే నేను కూడా మర్చిపోయాను. ఆయనే మర్చిపోయాను, మనకి ఎందుకు వచ్చింది ఏమమ్మా, అంతేనా? ఆ నిలబడి వాక్యం చెప్పేట ఆయనకే అంత బాధ్యత లేనప్పుడు నాకెందుకు ఇట్లా. సో కాబట్టి ఇటువంటి వైఖరి కనుక నీకు నాకు ఉంటే మన సంఘం ఎక్కడైతే చెప్పండి, అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇటువంటి వైఖరితో నేను కనుక ఉంటే మన సంఘం ఎట్లా డెవలప్ అవుతుంది? చూడండి చూడండి 110వ కీర్తన 5వ వచనం. 110వ కీర్తన 5వ వచనం. తొందరగా చదవండి, ఇంకా చాలా ఉంది. 110వ కీర్తన 5వ వచనం. ప్రభువుని కుడిపార్శ్వమందుండి తన కోపదినంలో దాసులను నలుగగొట్టును. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. రాజులని అంటే రాజులని మా హృదయాలను కడగదీసే దేవుడు, రాజులనే నాశనం చేసే దేవుడి గురించి విన్న తర్వాత కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి వీళ్ళ జీవితంలో జాగ్రత్తగా అసలు లేదు. సో ఈ ఎరికో మనుషులు వీళ్ళని ఏమి అంటాము అని అంటే డిఫీటెడ్ బిలీవర్స్, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఓడిపోయిన విశ్వాసులు, జయ జీవితం జీవించలేకపోతున్న విశ్వాసులు అని వీళ్ళని అనొచ్చు. ఎందుకు అని అంటే 3 రోజులు వాళ్ళు వెతికినారంట. ఈ యొక్క వేగుల వారు ఎక్కడ దాక్కున్నారు అని 3 రోజులు వాళ్ళు వెతికినారు. వెతికినా సరే దొరికినారా వాళ్ళు? ఆ వేగుల వారిని కనిపెట్టలేకపోతున్నారు, ఓడిపోయిన విశ్వాసులు, ఆత్మీయ జీవితంలో పూర్తిగా ఓడిపోయిన విశ్వాసులు మన మధ్యలో ఉన్నారు. సో వాళ్ళ ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించలేకపోతున్నారు వాళ్ళు. సో కాబట్టి ఈ యొక్క ఎరికో మనుషులు మరి రాజుగారు చెప్పిన ఎక్కడ సరే మనం పట్టుకొని రావాలి అనేది 3 రోజులు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి కనుక దేవుని రెక్కల చాటున దాక్కున్నాడు అని అంటే ఆ వ్యక్తిని పట్టుకోవడం ఇవ్వగలరు. ఏమో ఈ వేడుల వారిని ఇద్దరు మనుషులు ఎక్కడ దాక్కున్నారో తెలుసా మీకు? ఆ దేవాది దేవుని యొక్క హస్తం క్రింద, ఆ దేవాది దేవుని యొక్క రెక్కల క్రింద వాళ్ళు దాక్కున్నారు. నేను కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి ఆ యొక్క రెక్కల క్రింద దాక్కుంటే నన్ను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఎంత గొప్ప వ్యక్తులైనా సరే నన్ను పట్టుకోలేదు. ఆ ప్లేస్ అనేది మనకు అసలు దొరకదు. అందుకే ఆ దేవుని చేతి నీళ్ళ కింద ఉంటే మనకు ఎంతో గొప్ప ఆశ్రయం, ఎంతో గొప్ప రక్షణ, ఎంతో గొప్ప భద్రత మనకు కలుగుతుంది. సో 3 దినములు ప్రయాసపడ్డారండి వీళ్ళు. ఈ ఎరికో రాజ్యంలో మనుషులు ఎన్ని డేస్ జర్నీ చేసిన వాళ్ళు? 3 days. దే సర్చ్డ్ ఫర్ 3 days. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని రాజుగారి దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ లోపల ఏముందో వాళ్ళ గుట్టంతా బయట పెట్టుకొని వాళ్ళతో పాటు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ సంహరించేదామని ఏమిటి దుష్ట ఆలోచన హృదయంలో పెట్టుకొని వాళ్ళని తెచ్చినారని బతుకుతున్నారు. వాళ్ళ ప్రయాసం అంతా వేస్ట్ అయిపోయింది, వాళ్ళ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. సో ఓడిపోయిన విశ్వాసులు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఏమి అంటే జయ జీవితం జీవించలేకపోయినారు. వాళ్ళ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. 3 దినములు వాళ్ళు సంచరించినారు. కాళ్ళతో నడిచినారేమో, లేకపోతే కళ్ళతో చూసినారేమో, ఎంత వెతికినా సరే వాళ్ళు అసలు దొరకలేదు. సో కాబట్టి ఓడిపోయిన విశ్వాసులు, లేకపోతే ఓడిపోయిన సేవకులు. సంఘాలలో పరిస్థితులు కనుక గమనిస్తే వాళ్ళు ఓడిపోయిన జీవితమే జీవిస్తున్నారు, కానీ జయ జీవితం అనేది విశ్వాసులు జీవించట్లేదు. కుటుంబంలో ఉన్నా సరే, లేకపోతే బంధువుల మధ్యలో ఉన్నా సరే, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సరే, వ్యాపారం చేసినా సరే, ఉద్యోగం చేసినా సరే, చదువుకున్నా సరే, ఏం చేసినా సరే, అన్నిట్లో మనము జయ జీవితం జీవించాలా. ఓడిపోయిన జీవితం అసలు జీవించలేదు. ఎందుకు విశ్వాసులు ఓడిపోతున్నారు? ఎందుకు వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళు జయ జీవితం జీవించలేకపోతున్నారు అని అంటే, మనం ఏం చేస్తున్నామంటే, నేను కనుక సరిగ్గా లేననుకోండి, నేను సరిగ్గా లేను, ఎవరో వచ్చి చెప్పినారు నువ్వు సరిగ్గా లేవు, నువ్వు సరి చేసుకో అని అంటే మనం సరి చేసుకోవడం ఇష్టమే లేదు. ఈరోజు సంఘాలలో పరిస్థితులు అట్లనే ఉంది.
ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుక ఫలానా వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని మేము కనుక లేకపోతే ఎవరైనా వచ్చి చెప్తే నెక్స్ట్ వీక్ నుంచి ఆ వ్యక్తి అసలు వదలంటే రాడు. అంటే రాడండి. పీపుల్ డోంట్ వాంట్ టు కరెక్ట్ దెమ్సెల్స్. నన్ను నేను సరి చేసుకోవడం నాకు అసలు ఇష్టమే లేదు. అందుకే నేను నా ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించలేకపోతున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు ఈ ఎరికో యొక్క మనుషులు వాళ్ళు 3 దినములు సంచరించినారు. ఏం సార్, వాళ్ళు 3 దినములు సంచరించిన తర్వాత ఆ వ్యక్తి ఆ విగ్రహం వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రాజుగారి దగ్గరికి పోతారు వాళ్ళు చెప్పండి. ఏ ముఖం పెట్టుకొని రాజుగారి దగ్గరికి పోతారు? రాజుగారి దగ్గరికి పోయి, రాజుగారు నేను 3 దినములు వెతికినాను, మస్తు కష్టపడ్డాను, ఇక మా చేతులు చూడు, మా కాళ్ళు చూడు, మా బట్టలు చూడు, అంత ముఖానికి ఎట్లయిపోయినాయి, మస్తు ఆశపోయినాము, 3 రోజులు లెక్కిన వాళ్ళు దొరకని లేవు వాళ్ళు అని అంటే రాజుగారు ఉంటారు. అర్థమైంది నామ వాక్యం. రాజుగారు ఏ ముఖం పెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు. నేను కనుక ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవించకపోతే ఏ ముఖం పెట్టుకొని నా దేవుని దగ్గరికి పోవాలి? ఏ ముఖం పెట్టుకొని నా దేవుని దగ్గరికి పోతా అనేది ప్రశ్న. సో కాబట్టి ఆత్మీయంగా ఓడిపోయిన జీవితం నేను జీవిస్తున్నానా, లేకపోతే జయ జీవితం నేను జీవిస్తున్నానా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ యెహోషువ 2వ అధ్యాయానికి మనం ఒక బిరుదు ఇచ్చినాం, ఫెయిత్ ఇన్ యాక్షన్, క్రియారూపకమైన విశ్వాసము. నా విశ్వాసాన్ని క్రియలలో తెలియజేయాలా? క్రియలలో తెలియజేయుట అంటే జయ జీవితం కలిగి నేను జీవించాలా అనేది దేవుని యొక్క కోరిక. జయించువాడికి ఏమి అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క సంఘానికి 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలకి ఆ 7 సంఘాలను సూచిస్తూ ఆ యొక్క యోహాను భక్తుడు పలుకుతూ జయించువాడు 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 జయించువానికి ఇటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి అని అక్కడ మనందరికీ మంచి వాక్యం కూడా ఉంది కదా, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో వీఆర్ గోయింగ్ టు లీడ్ అ విక్టోరియస్ లైఫ్ త్రూ ఫెయిత్. విశ్వాసాన్ని బట్టే మనం ఈ యొక్క లోకాన్ని జయిస్తాం. లేకపోతే ఈ లోకాన్ని జయించడం అనేది చాలా కష్టం. మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఆ విశ్వాసం మంచిగా ఉన్నాడా, ఆ సిస్టర్ మంచిగా ఉందా, ఆ బ్రదర్ మంచిగా ఉన్నాడా, ఈ సంఘ పెద్ద మంచిగా ఉన్నాడా, లేకపోతే ఆ సేవకుడు మంచిగా ఉన్నాడా, సేవకురాలు మంచిగా ఉందా, ఆ సండే స్కూల్ పరిచయం తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరైనా మంచిగా ఉన్నారా? ఎవరు మంచిగా లేదు. వాళ్ళని చెప్పకుండా నా దగ్గరికి వస్తున్నారు. అట్లా ఒకరిని ఒకరు చూసుకున్నంతసేపు మనం ఇంకా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతమే కానీ మన ఉన్నతమైన స్థాయికి అసలు ఎదుగనే ఎదుగు. సో కాబట్టి ఈ యొక్క ఎరికో రాజు యొక్క మనుషులు వీళ్ళు చేసిన మూడో తప్పు ఏంటి అంటే వాళ్ళు జయ జీవితం జీవించలేకపోతున్నారు. సామెతలు 29:2 చూడండి. సామెతలు 29:2 ఎంతమంది చూడండి. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిందించుకుంటారు. దుష్టులు ఏలినప్పుడు ప్రజలు ఏం చేస్తారంట? నిట్టూరు పీడుస్తారు. దుష్టుడైన వ్యక్తి కనుక సంఘాన్ని ఏలుతున్నాడు, సంఘంలో దుష్టులు ఉన్నారు, వాళ్ళే సంఘ పెద్దలుగా ఉన్నారు, లేకపోతే వాళ్ళే సేవకులుగా ఉన్నారు, వాళ్ళే దుష్టులు అంటే సంఘానికి వచ్చే విశ్వాసులు నిట్టూరు పీడుస్తారు. ఏడులోనే దేవుడు చాలా ఇష్టం. సో కాబట్టి నేను ఎంత ఒక విశ్వాసిగా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని మందిరానికి వచ్చి మనం వాక్యం అనేది చేస్తాం. దుష్టుడు ఏలునప్పుడు మన సంఘంలో దుష్టులే వెళ్తున్నాం. మన సంఘం అంటే ఇది కాదు, హెబ్రోన్ యాజ్ ఎ హోల్ దుష్టులు ఏలుతున్నారు. సో దుష్టులు ఏలుతున్నప్పుడు ఏమి అంటే ప్రజలకు నెట్వర్క్ తప్ప ఇంకేముండదు. చాలా నష్టపోతాం, ఆత్మీయంగా చాలా నష్టపోతాం. కానీ అక్కడ ఆత్మీయ ఎదుగుదల అనేది అసలు ఉండదే ఉండదు. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో మాత్రం చాలా జాగ్రత్తగా మనకు ఉండాలి. అక్కడే 16:12 సామెతలు 16:12 సామెతలు 16:12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. ఈ హేయమైన క్రియలన్నీ చూస్తూ కూడా మరి ఒక విశ్వాసిగా నేను ఏం చేస్తున్నాను, నా ప్రతిఫలం ఎట్లా ఉంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఏ సంఘాలలో ఏం జరుగుతుందో, మీ సంఘంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, నా సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఎవరి సంఘంలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలుసు. ఎంత ఉన్నా సరే నేను మాత్రం ఇంకా స్థిరంగా నా సంఘంలోనే ఉన్నాను. అదే సంఘంలో స్థిరంగా ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను కూర్చొని వాక్యం వినడానికే ఇష్టపడతా, కానీ ఈ పైకి రావడానికి అసలు ఇష్టపడదే పడాలి. నేను మా స్థానిక సేవకుడికి కూడా చెప్పినాను, నన్ను గుర్తింపేసి అసలు పిలవకండి. అది పాడనీకైనా సరే, ఇంకా దేనికైనా సరే నన్ను గుర్తింపేసి పిలవకండి. అసలు నిలబడి వాక్యం చెప్పడం కన్నా కూర్చొని వాక్యం వినడమే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నేను కూర్చొని వాక్యం వింటే దేవుడు ఖచ్చితంగా నాతోని మాట్లాడతాడు. మొన్న 3 రోజుల ప్రత్యేక కూడికలలో 2 రోజులు నేను వచ్చినాను. ఆ 2 రోజులలో చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. మీరు మీతో మాట్లాడారు, మీరు గమనించినారు, విన్నారా జాగ్రత్తగా వాక్యం? కూర్చొని వాక్యం వినడం అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నన్ను తిరిగి తిరగలేదు అని ఎవ్వరితో గొడవ. మా స్థానిక సంఘంలో గొడవ జరిగినా సరే నేను గమ్ముందే కూర్చుంటాను. ఆ గొడవలలో అసలు పోలేకపోతాను. మళ్ళీ చర్చలు కూడా వదలలేదు, అదే చర్చలు కంటిన్యూస్గా వస్తాను. ఎట్లయినా సరే దేవుడు నాతో మాట్లాడతాడు అని ఆ చర్చలోనే నేను స్థిరంగా ఉన్నాను. సో కాబట్టి ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, ఈ ఎరికో రాజు యొక్క మనుషులు చేసిన తప్పు మనము ఇప్పుడు చేయకూడదు. ప్రసంగి 9వ అధ్యాయం 13, 14, 15 చూడండి. ప్రసంగి 9వ అధ్యాయం 13, 14, 15 అక్కడ మంచి కాలం నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఉంది. ప్రసంగి 9వ అధ్యాయం 13, 14, 15 వచనాలు. మరియు నేను జరుగు దీనిని చూసి ఇది జ్ఞానమని తలచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కప్పరుండి, దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానం గల యొక్క బీదవాడుండి తన జ్ఞానం చేత ఆ పట్టణంను రక్షించాను. ఈ సందర్భాన్ని బట్టి సరే, మరి ఎరికో రాజు గురించి చెప్తున్నావు, ఆ రాజు మనుషుల గురించి చెప్తున్నావు, ఈ రాజు గురించి ఎందుకు తీసినావు అని అంటే జ్ఞానం లేదు, రాజు లేదు. అంతేనా? ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో కూడా ఒక రాజు ఉన్నాడు, ఒక చిన్న పట్టణం ఉందంట. ఆ చిన్న పట్టణం మీదకి గొప్ప రాజు వచ్చినాడంట. ఈ చిన్న పట్టణమే కదా, దీన్ని మన వశం చేసుకుందాము అని చెప్పేసి వస్తే ఆ పట్టణంలో జ్ఞానం గల బీదవాడున్నాడండి. ఇప్పుడు మన సంఘంలో ఇటువంటి జ్ఞానం గల వాళ్ళు ఎవరు అనేది ప్రశ్న. జ్ఞానం అంటే వాక్యం తెలుసుకున్న జ్ఞానవంతుడు కనుక సంఘంలో ఉంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఈ వాక్యం ఆయనను సరిచేస్తుంది. వాక్యానుసారంగా ఉండాలి అనేది ఖచ్చితంగా ఆ వ్యక్తి లోపల ఉంటుంది. జ్ఞానం గల ఒక బీదవాడుండి ఆ పట్టణంలో రక్షించినాడంట. ఆయన ఆ రాజుగారితో యుద్ధం చేసినాడు. ఆయన ఆ యొక్క రాజుగారి సైనికులతో యుద్ధం చేసినాడు. అందరితో యుద్ధం చేసి ఆయన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని కాపాడినాడంట. జ్ఞానం అంటే ఏస్త్రమండి. ఏస్త్రం కనుక నా లోపల ఉంటే నేను ఎట్లా ఉంటాను అంటే జయ జీవితమే జీవిస్తాను. ఇక్కడ ఈ రాజుగారు ఓడిపోయినారు, ఆ జ్ఞానంతో బీదవాడు గెలిచినాడు, రాజుగారినే ఓడించినాడు. ఎంతమంది సైనికులు వచ్చినా, ఎన్ని ఆయుధాలు ఉన్నా ఏ వేటికి భయపడ్డాడు. ఫుల్ నమ్మకం దేవుడి మీద ఉన్నది. ఆయన జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి అంటే ఈ వాక్య జ్ఞానాన్ని బట్టి నువ్వు నేను కూడా ఏం చెయ్యాలి అని అంటే ఈ పరిస్థితులన్నింటినీ ఎదుర్కోవాలా. ఈ పరిస్థితులన్నింటినీ మనము జయించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన ఆత్మీయ జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి మనం అర్థం చేసుకుంటే చాలా సంఘాలలో మనం అర్థం చేస్తున్నాం.
ఆ వ్యక్తి మంచిగా లేడు, ఈ వ్యక్తి మంచిగా లేడు, ఆమె మంచిగా లేదు, ఆమె మంచిగా లేదు, అసలు సేవలే మంచిగా లేకపోయి ఉన్నది ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాను. పరిచర్య అయిపోయిన తర్వాత వెళ్తుంటే నా బైబిల్ బ్యాగ్ చూసి ఒక వ్యక్తి ఆపినప్పండి కారం రండి నేను మీకు లిఫ్ట్ ఇస్తాను, ఎక్కడికి పోతున్నారో చెప్పండి అన్నాడు. మొదటి నేను బస్కి వెళ్తాను అని చెప్పాను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. ఆయన లిఫ్ట్ మాకు తెలియదు. మొదటి నేను బస్కి వెళ్తాను అని చెప్పాను. లేదంటే నేను కూడా పాస్టర్ని మీరు నా బండిలో రండి అని అంటారు. మీరు నా బండిలో రండి అంటే సరే పాస్టర్ని కదా నేను ఇచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటే సంగారెడ్డికి వెళ్తున్నానండి అని చెప్పాను. సరే నేను నా దగ్గరికి వెళ్తున్నాను, యాక్చువల్లీ ఆ బైబల్ రోడ్డు నుంచి పోవాలా, మీరు కూడా పరిచర్యలోనే ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని సంగారెడ్డిలో డ్రాప్ చేసి నేను వెళ్తానండి అని ఆయన నాలుగు గంటలో మాట్లాడాను. మన చర్చ్ కాదు, వేరే చర్చ్. సరే సంగారెడ్డిలో చాలా పెద్ద పాస్టర్ ఉన్నాడండి, మీకు తెలుసా అన్నాడు. తెలుసండి అని. భక్త సింగ్ అనే దైవజనుడి ద్వారా దేవుని నామానికి ఎంత ఘనత వచ్చిందో, హెబ్రోన్లో పరిచర్య ఎంత అద్భుతంగా జరిగిందో, ఆ పాస్టర్ ద్వారా దేవుని నామానికి అంత అవమానం వచ్చిందండి. మీరేమైనా అంటారు తెలుసా? ఎవరైనా సరే ఉండదు. భక్త సింగ్ అనే దైవజనుడి ద్వారా దేవుని నామానికి ఎంత ఘనత వచ్చిందో, ఆ పాస్టర్ ద్వారా దేవుని నామానికి అంత అవమానం వచ్చింది. భక్త సింగ్ అనే దైవజనుడి ద్వారా హెబ్రోన్ అంటే ఏదో చాలా మందికి ఒకప్పుడు భయం ఉండేది. ఇప్పుడు హెబ్రోన్ అంటే ఎవరు కూడా ఒక మీరు చూస్తున్నారు. అసలు విశ్వాసులని చాలా కరెక్ట్ చేసేసాడు. విశ్వాసుల ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పాడు చేసేసాడు. ఇప్పుడు ఎవరు ట్రాక్ తప్పిపోయినారు? ఆయన ఎవరో ఆయన ఎన్నో వేరే వేరే అదర్ డినామినేషన్లో పరిచయం చేసుకుంటున్నారు. ఆయన మరి ఈ రోజు ఒక నాయకుడిగా నా సాక్ష్యమే చక్కగా లేకపోతే మరి నా అండర్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు? నాకు నిజంగా చాలా భయమైంది. అసలు దీని బట్టి ఎందుకు ఇచ్చినా అనిపించింది. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసాల జీవితంలో పట్టుకుంటాడంట. దేవుని మందిరానికి వచ్చే విశ్వాసాలకి ఏదైతే అది లేకపోతే వాళ్ళ మైండ్ అంతా డైవర్ట్ చేసేస్తుంది. ఓడిపోయిన జీవితం జీవిస్తున్నారు. నాయకుడే ఓడిపోయినాడు. ఆయన ఏది నేర్పిస్తే అదే కరెక్ట్ అని నేను కనుక నమ్మితే ఆయన గొప్ప అర్థమే. అందుకే మనము జ్ఞానము గల బీదవాన్లాగా ఉండాలి. ఈ వాక్యం అనే జ్ఞానము నీకు నాకు ఉంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. అసలు ఎప్పుడో పరిచయం పాడేసింది ఆయనండి. చాలా మాటలు మాట్లాడండి. ఆయన మాట్లాడినా సరే నేను కూడా ఏమలేదు, గమ్మున కూర్చొని ఆయన మాటలు ఇంకనే అంతకు మించి ఏమలేదు. సరేనండి, ఆయన సంగతి మాకు తెలియదు. నేను ఆనాటి నుండి మేము హెబ్రోన్కే ఉన్నాను, ఇప్పుడు కూడా నేను హెబ్రోన్కే ఉన్నాను అని చెప్పాను. సో మా నాయకుడే కనుక చేయకపోతే ఇంకా ప్రజలు ఏమిటి? ఇప్పుడు ఈ వేగులో వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన మనుషులు వాళ్ళ పని ఏంటి అనంటే, ఎరికో రాజు యొక్క మనుషుల పని ఏంటి అనంటే వెతికి పట్టుకొని రావాలి. ఎవరిని? ఆ వేగుల వాళ్ళని. సో ఆ వెతికే పనే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ ఉద్యోగాన్ని, వాళ్ళ పనిని, వాళ్ళ పరిచర్యని వాళ్ళు నమ్మకంగా చేయలేకపోయినారు. ఎందుకంటే నా పరిచర్య ఎట్లాగో సర్వనాశనం, అది ఆ పని సక్సెస్ కాదు అని తెలిసి కూడా దాన్ని చేసి లాభం చెప్పండి. సరే, కొన్ని వచనాలు చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33. వెతుకుట అనే మాట గురించి కొన్ని మాటలు చూసుకొని ఈ వచనాలు చదివి మనము కూడిగా ముగిస్తాం. వెతుకుట, ఈ ఎరికో రాజు యొక్క మనుషుల పని వెతికే పని. ఆ వేగుల వాటిని వెతకాలా, వెతికి పట్టుకొని రావాలా. సో నువ్వు ఏం వెతకాలి? ఇప్పుడు
అనే సంగతి మత్తయి సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి. ఇది అప్పుడు ఆయన మీకు అనుగ్రహింపబడును. నువ్వు నిన్ను వెతకాల్సింది ఏంటి? ఈ ఎరికో రాజు యొక్క మనుషుల పని కేవలం వెతుకుటనే. ఆ వేరులో వారిని వెతకాలా, వెతికి పట్టుకొని రావాలా, ఆ పని వాళ్ళు చేయలేదు. సో నువ్వు ఏం వెతకాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే ఏం తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అవన్నీ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వెన్ మై స్పిరిచువల్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, ఆటోమేటికల్లీ మై ఫిజికల్ నీడ్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. నా ఆత్మీయ అక్కర్లు ఎప్పుడైతే తీర్చబడతాయో నా శారీరక అక్కర్లు ఆటోమేటికల్లీ తీర్చబడతాయి. సో అందుకే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నేను వెతకాలి అనేది దేవుని యొక్క కోరిక. 105వ కీర్తన 4వ వచనం. రెండోది ఏం వెతకాలి? 105వ కీర్తన 4వ వచనం. అదే యెహోవాను వెదకుడి, ఆయన బలమును కూడా 3 అయినా. ఇప్పుడు జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. 1 ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. 1 ఆయన నీతి వెతకాల, 2ది ఆయన రాజ్యాన్ని వెతకాలి, 3ది యెహోవాను వెతకాల, 4ది యెహోవా యొక్క బలాన్ని కూడా వెతకాలి. యెషయా 55:6. యెషయా 55:6. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవాను వెతుకుట. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? తోటమాలి అనుకుని సో మగ్దలేనే మరియ యేసు అప్పటికే సమాధులు జయించి లేచినాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు వెతుకుతున్నాడు. నేను వెతకాల్సింది ఇది. దేవుని నీతిని వెతకాలా, దేవుని రాజ్యాన్ని వెతకాలా, దాని తర్వాత యెహోవాను వెతకాలా, ఆయన యొక్క బలాన్ని వెతకాలా, దాని తర్వాత పునరుత్థానుడైన దేవుణ్ణి నేను వెతకాలా. ఇంకోటి చదువు. లూకా సువార్త 19:1. మనందరికీ బాగా తెలుసు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం. ఒక ప్రభుత్వ ఉద్యోగి వెతుకుతున్నాడు. చూడండి ఎవరిని వెతుకుతున్నాడు? సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య. యేసు ఎవరో అని చూడగోరాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభువుని వెతుకుతున్నాడు. నేను యేసు ప్రభువుని చూడాలి, ఎట్లయినా సరే యేసు ప్రభువుని చూడాలి, నేను యేసు ప్రభువుని వెతుకుతా, నా ఉద్యోగానికి సెలవు పెట్టేస్తా, ఎన్ని సెలవులైనా సరే యేసు ప్రభు దొరికిందాకా ఆ ఉద్యోగానికి అసలు నేను కోల్పోను. సుంకపు గుత్తదారుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారిని వెతుకుతున్నాడండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభువుని వెతుకుతున్నాడు. ఎంత మంచి లక్షణం ఇది. నేను వెతకాల్సింది ఇది. ఇప్పుడు ఇంకొకటి చూడండి. కొలసీ 3:1. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం వెతకాలండి? అర్థమవుతుందో? వాక్యం అర్థమవుతుందా మీకు? పైనున్న వాటిని వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. మనమంతా భూ సంబంధమైన వాటినే వెతుకుతాం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను కూడా డెవలప్ కావాలి. భూ సంబంధమైన వాటినే మనం వెతుకుతాం. కానీ కొలసీ 3:1.
అదే ఎవరైతే క్రీస్తుతో కూడా లేపబడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన వెతుకుతారు. నువ్వు ఈ భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు అంటే నువ్వు క్రీస్తుతో పాటు లేపబడ్డవా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి ఇస్తానో చెప్తాను ఒకసారి. మీరు ఉంటుంది ఎన్ని చెప్పినా నేను వింటున్నారా? వాక్యం వింటున్నారా? రాసుకుంటున్నారా? మీ అంతా మీరు ఏదో ఆడుకుంటున్నారు మంచిగా. ఒకటి, దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి. రెండోది, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి అని ఉంది. ఇప్పుడు ఏం చూసినాము అంటే హెవెన్లీ థింగ్స్, పైన వాటిని వెతకండి. ఇంకో చూడండి 119 కీర్తన 45వ వచనం. 119:45 ఈశ్వర చదవండి. 119:45. నేను నీ ఉపదేశములను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకోను. నేను నీ ఉపదేశములను వెదకువాడను. దేవుని యొక్క ఉపదేశములను వెతుకుతున్నారట. 94 అక్కడే 119:94. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. వా, ఎంత మంచి మాట అండి. ఇటువంటి మనసు మనకుండదు. దేవుని వాక్యంలో వెతుకుతారు, దేవుని వాక్యాన్ని వెతుకుతారు. నా విషయమై దేవుని చిత్తం ఏంది, నా పిల్లల విషయమై దేవుని చిత్తం ఏంది, నా భవిష్యత్తు ఏంది అని దేవుని వాక్యాన్ని వెతకడమండి. ఇంకో వచనం చెప్పండి అక్కడే 119వ కీర్తన 155. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకలేదు. అది నేను కనుక దేవుని వాక్యంలో నా విషయమై కానీ నా పిల్లల విషయమై కానీ దేవుని చిత్తాన్ని వెతకట్లేదు అని అంటే నేను భక్తిహీనుని అన్న. భక్తిహీనులు ఏం వెతకారంట? దేవుని కట్టడాలని వెతకారు. మన ఆత్మీయ జీవితంలో మనం చాలా సీరియస్గా ఉండాలండి. చాలా అంటే చాలా సీరియస్గా ఉండాలి. మనం సీరియస్గా లేము అంటే కొంచెం సంధించినా సరే సైతాన్ లోపలికి వచ్చేసి పూర్తిగా మన ఆత్మీయ జీవితాలను సర్వనాశనం చేస్తాడు. ఆల్రెడీ మనం చాలా సంధించేసినాం. వాడు లోపలికి వచ్చేసి మన లోపలనే ఉన్నాడు. మన లోపల ఏ ప్రభే తెలియదు. మరి ఏ ప్రభు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా ఎవరి హృదయాలు వాళ్ళే పట్టించుకోవాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుని వాక్యాన్ని వెతుకుట. ఇంకొకటి చూడండి, కీర్తన 34:14. కీర్తన 34:14. సమాధానాన్ని వెతకాలి. అర్థమవుతుందండి దేవుని వాక్యం? సమాధానాన్ని వెతకి దానిని వెంటాడాలి. సమాధానమునకు అధిపతి అని యేసుకు పేరున్నది. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించే దేవుడు. నా హృదయంలో పాపం ఉన్నంతసేపు నాకు శాంతి, సమాధానం, నెమ్మది అనేది ఉండదు. అంతా కలతనే, అంతా కలవరనే, అంతా కొట్లాడనే, అంతా తిట్టుకొనుడే, అన్ని బూతు మాటలే వస్తాయి. కోపము, రోషము, పౌరుషము, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, అసలు ఈ ప్రజలతో నేను ఎందుకున్నా అందరినీ కొట్టేస్తారు, అందరినీ తిట్టేస్తారు. హృదయంలో సమాధానం లేదు. సమాధానమును వెతకి దానిని వెంటాడుడి. 1 పేతురు 3:11 చూడండి. 1 పేతురు 3:11 వచనం. 1 పేతురు అతడు కీడు నుండి తొలగి వేరు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలను. రాసుకుంటున్నారంటే మీరంతా దేవుని వాక్యం ఎన్ని విషయాలు వచ్చినాయి. ఇవన్నీ నేను ఎట్లా నేర్చుకుని చెప్పండి. మీకంటే చాలా చిన్నది అంత మీకు అందరికంటే చిన్నది నేను. నాకు కనీసం 40 ఏళ్ళు కూడా లేదు. 2 సంవత్సరాలు నేను ఎక్కడో ఉన్నాను. అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయో అవన్నీ నేను పక్కన పెట్టేశాను. నా విషయమై దేవుని చిత్తం ఏంది, దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించినాడు, ఆ ఒక్కటే విషయం నా మనసులో ఉంది. మిగతా పరిస్థితులు ఏవి కూడా నేను పట్టించుకోలేదు, నేను చూడలేదు, నేను ఇది చేయలేదు. ఇప్పటికి కూడా చాలామంది
ఏమిటంటే వేరే చోటికి ఆహ్వానిస్తున్నారు కానీ మనం వెళ్ళట్లేదు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అంటే హెబ్రోన్ అనేది నా కన్న తల్లి. మీకు తెలుసు, తల్లి రూపాత ఆయననే. ఏమో హెబ్రోన్ అనేది నా కన్న తల్లి, నా ఆత్మీయ తల్లి. నా తల్లి రొమ్ము పాలి, నా తల్లి రొమ్ము పాలు పాలి. ఆ తల్లి రొమ్ము మీద ఎట్లా కరెక్ట్గా చెప్పింది. స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉండాలి ఒక విశ్వాసం. ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటే హృదయంలో శాంతి సమాధానం నెమ్మది అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చినాయి? 7 వచ్చినాయి, 8 వచ్చినాయి. మరోసారి చెప్పి ముగించేస్తాం. 1, దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకాల. 2, ఆ దేవుణ్ణే వెతకాలి. 3, పైకున్న వాటిని మాత్రమే వెతకాలి. దాని తర్వాత 119 కీర్తనలో మనం చూసినాం, దేవుని కట్టడలను వెతకాలి. అంటే నా విషయమై దేవుని చిత్తం ఏంటి అనేది దేవుని చిత్తం వెతకాలి. నా పిల్లల విషయమై దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు నాకు 2 బాబులు ఉన్నారు. ఐఐటి హైదరాబాద్ అనేది మా ఇంటికి 4 కిలోమీటర్లు. ప్రభా నీ చిత్తం అయితే నా 2 పిల్లలకి ఆ ఐఐటి హైదరాబాద్లో జరిగించి కాదో చేస్తున్నాను. నా విషయమై అంటే నా పిల్లల విషయమై దేవుని చిత్తం ఏంటి అని కనుక్కుంటున్నాను, వెతుకుతున్నాను. ఈ వాక్యంలో వెతుకుతున్నాను. దేవుని కట్టడలను వెతకుట, దాని తర్వాత సమాధానం వెతికి దానిని వెంటాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అని దేన్ని వెతుకుతున్నాం? భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టినామా? భూ సంబంధమైన వెతుకుతున్నామా? భూ సంబంధమైన వాటి కోసమే పాపులాడుతున్నామా? భూ సంబంధమైన వాటి కోసమే మనం కొట్లాడుతున్నామా? ఇంట్లో చాలా కేర్ఫుల్గా మనము దేవుడి జీవించుంటారు. ఒకరి చెడు ప్రార్థిస్తాం. తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని నాకు మాకు అనుగ్రహించుకుంటున్నాను. ప్రభు, మరి మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఏం వెతుకుతున్నాము, దేన్ని వెతకాలా, దేన్ని వెతుకుతున్నాము? ప్రభు తండ్రి, అవన్నీ కూడా మీరు మాకు తెలియజేసినారు, మీ వాక్యంలో చూపించినారు. మీకు ఎంతో వందనాలు. ప్రభు తండ్రి, మరి రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఆ యొక్క మనుషులు మరి దుష్టుడైన నాబాలు లక్ష్య పెట్టకము, యజమానుడు ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ యజమాను దగ్గర నుండి వెళ్ళిపోక ఆ యజమానులతోనే కాంప్రమైజ్ అయ్యి ఉన్నారు. మా ఆత్మీయ జీవితాలు కూడా ప్రభావ అట్లనే ఉన్నాయి. ఈ లోకంతో కాంప్రమైజ్ అయ్యి అట్లనే లోకంలో కలిసిపోతున్నాం, లోకస్తులతోనే కలిసిపోతున్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి. మేము ఒకరిని ఒకరు చూసుకుంటున్నాం. వాళ్ళు సరిగ్గా లేదు, వీళ్ళు సరిగ్గా లేదు, మాటలనే కొట్లాడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. తండ్రి, ఎంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్, బలమైన తీర్మానంతో ఉంటేనే తండ్రి మరి మీతో ఉండగలరు. ప్రభు, మరి ఈ యొక్క సంఘంలో నాకు ఎన్నో ఆత్మీయ విషయాలు నేర్పించినారు. ఈ ఆత్మీయ విషయాలను నేర్పించి ప్రభు మరి మీ ప్రజలకు నేర్పించి మా చేతులకు వచ్చిన వాక్యం వ్యక్తమైంది. ప్రభు, మీ ప్రజల హృదయాలలో నుండి సాధన ఈ యొక్క వాక్యాన్ని ఎదుర్కోకుండా సాయం చేయండి. ప్రభు, మరి ఆయన నీతిని, ఆయన రాజ్యంలో మొదట వెలుగుడి అని మాట వేసుకుంటున్నారు. యెహోవా వెలుగుడి, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయన వెలుగుడి అనే మాట వేసుకుంటున్నారు. మరొక తండ్రి, పైనున్న వాటినే వెతకండి అనే మాట వేసుకుంటున్నాం. మరొక తండ్రి, భూ సంబంధమైన వాటి కోసం కాదు మేము పాపులాడారు. ప్రభావ, మరి ఇంకా ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు. సమాధానాన్ని వెతకి వెంటాడండి అన్నారు. 119 కీర్తనలో కట్టడం వెలుగుడి, దేవుని చిత్తాన్ని వెలుగుడి, ఈ 5 మాటలపై మిమ్మల్ని చూపిస్తున్నారు. మరొక తండ్రి, సంఘాలలో పరిస్థితులు మేము ఎరిగిన దేవుడు, మరి నాయన అన్నీ మేము చూస్తున్నాం. చూసి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకుండా దయచేసి సహాయం చేయండి. వచ్చిన మీ పిల్లలపై స్తోత్రాలు, విన్న మీ వాక్యంపై స్తోత్రాలు, మోకరించిన ప్రతి ఒక్క బిడ్డపై చూపిస్తున్నాం. ఎవరి అక్కడ వాళ్ళ 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 అక్కలు మీరు ఎదిరించవలసిందిగా మరొక తండ్రి వెళ్తున్నాం. మంచి మనసాక్షి కలిగి మీరు కూడా జీవించేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం
ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతోనే నడిపించాం కదా. మన ఈ ఆదివారం మనకు ఇక్కడ కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి.